వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫోటోగ్రఫీలో మనం చాలా సార్లు విన్నాం, యూ షుడ్ బి షూటింగ్ ఇన్ రా. బట్ వాట్స్ ద రియల్ స్టోరీ? రాలో షూట్ చేయడం నిజంగా మంచిదేనా ఆర్ మిత్తా? ఇంకొక విషయం, మీరు ఎవరైనా విన్నారా రాలో షూట్ చేసి జేపిక్స్ ఎక్కువ నచ్చింది అని చెప్పడం? ఈ వీడియోలో నేను ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. రా అండ్ జేపెగ్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎందుకు కొన్ని సిచ్యువేషన్స్లో జేపెగ్ బెటర్ అనిపిస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ డిస్కషన్లో కంప్రెస్డ్ రా గురించి కూడా మాట్లాడుకుందాం. మై నేమ్ ఈజ్ మౌనిక. నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ ఫిలిం మేకర్ను. ఈ ఛానల్లో ఫోటోగ్రఫీ అండ్ ఫిలిం మేకింగ్ రిలేటెడ్ టాపిక్స్ గురించి కవర్ చేస్తాను. ఈ వీడియో కానీ ఈ ఛానల్లో ఏ వీడియో అయినా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరి ముందు రా అండ్ జేపెగ్లో టెక్నికల్ డిఫరెన్సెస్ ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. రా ఫైల్ అంటే మన కెమెరా సెన్సార్ క్యాప్చర్ చేసిన ఒరిజినల్ డేటా అన్కంప్రెస్డ్ అండ్ అన్ప్రాసెస్డ్గా ఉంటుంది. అన్కంప్రెస్డ్ అంటే ఫైల్ సైజ్ని తగ్గించడం లేదు. అన్ప్రాసెస్డ్ అంటే ఫోటోలో ఏదైనా చేంజెస్ కూడా చేయలేదు. ఈ డేటా డైరెక్ట్గా మెమరీ కార్డులో స్టోర్ అయి ఉంటుంది. చాలామంది రా ఫైల్ని డిజిటల్ నెగిటివ్గా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఏదైతే ఒరిజినల్ డేటా క్యాప్చర్ అయిందో అది అన్టచ్డ్గా ఉంటుంది కాబట్టి. ఫైల్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. కంప్యూటర్లో ఓపెన్ చేయాలి అంటే డీకోడర్ కన్వర్ట్ చేయాలి. నేను అడోబ్ లైట్రూమ్ యూజ్ చేస్తాను, విచ్ డస్ దిస్ స్టెప్ ఫర్ మీ. ఇన్ కాంట్రాస్ట్ జేపిగ్ ఫైల్స్కి కొన్ని బ్యూటీ అడ్జస్ట్మెంట్స్ ఆల్రెడీ అప్లై చేసి ఉన్నాయి, లైక్ కాంట్రాస్ట్, సాచురేషన్, షార్పనింగ్ ఆర్ నాయిస్ రిడక్షన్. అందుకే చాలామంది రా ఫైల్లో షూట్ చేశాను బట్ జేపిక్స్ బెటర్గా ఉన్నాయి అని చెప్తారు. జేపిక్స్కి ప్రాసెసింగ్ అప్లై చేసి చక్కగా ఉంచడం జరుగుతుంది, వేరాజ్ రా ఫైల్లో ఒరిజినల్ స్టేట్లో ఉంటుంది. నౌ యూ మైట్ ఆస్క్, అవి ఏం చేంజెస్ చేస్తాయి అండ్ నేను అవి కంట్రోల్ చేయగలనా? డెఫినెట్లీ చేయొచ్చు. ఈ చేంజెస్ అన్నీ కూడా కెమెరా మెనూలో కంట్రోల్ చేయొచ్చు. క్యానన్లో పిక్చర్ స్టైల్స్, నికాన్లో పిక్చర్ కంట్రోల్, ఫుజీలో ఫిలిం సిమ్యులేషన్ అండ్ సోనీలో పిక్చర్ ప్రొఫైల్ అని ఉంటాయి. ఈ మెనూలో జేపెగ్ లుక్ని అడ్జస్ట్ చేయొచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ స్టైల్. వన్ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్, ఈ సెట్టింగ్స్ ఓన్లీ జేపెగ్ ఫైల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి, రా ఫైల్ని కాదు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కెమెరాలో మీరు రాలో షూట్ చేస్తున్న ఫోటోని కెమెరా బ్యాక్ స్క్రీన్ మీద చూస్తే అది జేపెగ్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తుంది. జేపెగ్లో కంప్రెషన్ అప్లై చేస్తారు, అందుకోసం ఫైల్ సైజ్ తక్కువ ఉంటుంది. కంప్రెషన్ అంటే దీనిలో ఏమైనా ప్రాబ్లం ఉంది అని అనుకోకండి. కొన్ని కంప్రెషన్ టెక్నిక్స్లో మినిమల్ డేటా లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోలో రా ఫైల్ ప్రతి పిక్సెల్ని ఇండివిజువల్లీ స్టోర్ చేస్తుంది, వేరాజ్ జేపెగ్లో కెమెరా ఓన్లీ సెక్షన్ వైట్ అని స్టోర్ చేస్తుంది. బట్ జేపెగ్కి కూడా క్రెడిట్స్ ఇవ్వాలి. అది జస్ట్ ఫైల్ సైజ్ తగ్గడం మాత్రమే కాదు, జేపెగ్ అల్గారిథం చాలా అడ్వాన్స్డ్ అండ్ అవర్ ఐస్ అండ్ బ్రెయిన్ ఎలా పనిచేస్తాయి అనే కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. రా అండ్ జేపెగ్ మధ్య డిఫరెన్సెస్ని ఇంకా క్లారిటీగా చూద్దాం. చాలాసార్లు కంప్రెషన్లో డేటా లాస్ జరుగుతుంది, విచ్ రిజల్ట్స్ ఇన్ లెస్ బిట్ డెప్త్. ఫర్ ఎగ్జాంపుల్, సోనీ A7 మెకానికల్ షటర్ యూజ్ చేసినప్పుడు 14 బిట్ రాలో షూట్ చేస్తుంది, అప్రాక్సిమేట్లీ 4 ట్రిలియన్ కలర్స్ క్యాప్చర్ చేస్తుంది. బట్ జేపెగ్ 8 బిట్లో మాత్రమే ఉంటుంది, విచ్ హ్యాండిల్స్ ఓన్లీ 16 మిలియన్ కలర్స్. ఈ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుందంటే గ్రేడియన్స్లో, లైక్ లైట్ టు డార్క్ షేడ్స్. రాలో ఎక్కడ కూడా కలర్స్లో కాంప్రమైజ్ జరగదు, కానీ జేపెగ్లో గ్రేడియన్స్ బ్లాకీ ఆర్ స్ట్రీకీగా కనిపిస్తాయి, ఎస్పెషలీ ఎడిటింగ్ చేసినప్పుడు. ఇక్కడ థియరీ కాకుండా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఈ 2 ఫొటోస్ రా అండ్ జేపెగ్లో షూట్ చేశాను. జేపెగ్ ఫోటో ఫుల్ స్క్రీన్లో చక్కగా కనిపిస్తుంది, బట్ హైలైట్స్లో రెడ్యూస్ చేసినప్పుడు రా ఫైల్లో ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్ కనిపిస్తుంది, వేరాజ్ జేపెగ్లో గ్రే ప్యాచెస్ అనిపిస్తాయి. అనదర్ కీ డిఫరెన్స్ బిట్వీన్ రా అండ్ జేపెగ్ ఈస్ వైట్ బ్యాలెన్స్. రాలో వైట్ బ్యాలెన్స్ని పోస్ట్ ప్రాసెసింగ్లో అడ్జస్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ పెనాల్టీ. జేపెగ్లో వైట్ బ్యాలెన్స్ సెట్ చేయడం తప్పితే సిగ్నిఫికెంట్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు క్వాలిటీ తగ్గుతుంది. వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ షూటింగ్ రా ఇస్ ద లార్జ్ ఫైల్ సైజ్, which means more storage is needed. Smaller file sizes వల్ల JPEG ఫైల్స్ని స్టోర్ చేయడం ఈజీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. మోరోవర్, ఫాస్ట్ యాక్షన్ షాట్స్ తీసుకోవాలంటే
జేపెగ్ ఫైల్స్ కెమెరాలో ఫాస్ట్ రైట్ అవుతాయి, అలోయింగ్ టు క్యాప్చర్ మోర్ షాట్స్ వితౌట్ స్లోయింగ్ డౌన్. మరి జేపెగ్స్ ఎక్కడ యూస్ఫుల్ అవుతాయి అంటే, ఇఫ్ యూ నీడ్ క్విక్ యాక్సెస్ టు యువర్ ఫొటోస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ సైట్ ఫొటోస్ని ఇన్స్టాంట్గా పోస్ట్ చేయాలి అంటే జేపెగ్స్ బెటర్ ఆప్షన్. ఆల్సో జేపెగ్స్ యూనివర్సల్ ఫైల్గా అవి ఏదైనా డివైస్లో ఓపెన్ చేసినా సరే ఈజీగా యూజ్ చేయొచ్చు, అన్లైక్ రా ఫైల్స్. లాస్ట్లీ కంప్రెస్డ్ రా గురించి కూడా మాట్లాడాలి. సోనీ A7 IVలో కంప్రెస్డ్ రా ఆప్షన్ ఉంది. ఈ ఫార్మేట్లో ఫైల్ సైజ్ తక్కువగా ఉంటుంది, బట్ ఇట్ రిటైన్స్ మోస్ట్ ఆఫ్ ద ఒరిజినల్ డేటా. కంప్రెస్డ్ రా ఫైల్స్ అన్కంప్రెస్డ్ రా ఫైల్స్ కన్నా స్మాలర్ ఉంటాయి, అండ్ దే ఆఫర్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఫైల్ సైజ్ అండ్ ఎడిటింగ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇఫ్ యూ వాంట్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఫుల్ కంట్రోల్ అండ్ క్విక్ ఎడిట్స్, కంప్రెస్డ్ రా ఇస్ ఎ గుడ్ ఆప్షన్. సమ్మరీలో రా, జేపెగ్ అండ్ కంప్రెస్డ్ రా మధ్య చూస్ చేయడం మీ స్పెసిఫిక్ నీడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ కావాలి అండ్ మీకు టైమ్ అండ్ స్టోరేజ్ ఇష్యూస్ లేకుంటే షూట్ ఇన్ రా. ఇఫ్ యూ నీడ్ క్విక్ ఫొటోస్ విత్ మినిమల్ ఎడిటింగ్, జేపెగ్ చాలా మంచిది. అండ్ ఇఫ్ యూ వాంట్ ఏ మిడిల్ గ్రౌండ్, కంప్రెస్డ్ రా కన్సిడర్ చేయండి. ఈ వీడియో మీకు రా అండ్ జేపెగ్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని క్లియర్ చేసింది అనుకుంటున్నాను. నా ఛానల్ ఫిలిం మ్యాజిక్ విత్ మోనికాకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫర్ మోర్ photography and filmmaking tips. See you soon in the next video. This is Monica signing off.